ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అలీ లరిజానీ ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారు. ఆయన స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ ఇరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇరాన్ న్యూక్లియర్ ఎంరిచ్మెంట్ ఖచ్చితంగా చేసి తీరుద్ది. ఇన్ఫాక్ట్ ఎవరు ఆపేసినా అది ఆగదని ఎప్పటి నుంచో చెప్పుకొచ్చారు. ఆయతుల్లా అలీ ఖమీనీ ఎవరైతే ఇరాన్ సుప్రీం లీడర్ 2 వీక్స్ బ్యాక్ చనిపోయారో ఆయనకి అత్యంత సన్నిహితుడు అలీ లరిజానీ. ఇప్పుడు అలీ లరిజానీ మృతికి ఇరాన్ పగ తీర్చుకుంటాను, ప్రతీకారం తీర్చుకుంటా అని చెప్పి అనౌన్స్ చేసింది. అయితే ఇజ్రాయెల్ మాత్రం ప్రస్తుతం ఉన్న ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తబా ఖమీనీని కూడా ఎక్కడున్నా వెతికి చంపుతామని చెప్పి కూడా ఇజ్రాయెల్ ప్రతినబూరింది. ఈ టైంలో యుద్ధం అసలు ఇంత భీకరంగా ఎందుకు మారుతుందనే ప్రశ్న కూడా అందరి దృష్టికి వస్తుందన్నమాట. ఓ పక్క ఇరాన్ ఎక్కడా తగ్గట్లేదు, మరో పక్క ఇజ్రాయెల్ నేను ఎట్టి పరిస్థితుల్లో మొత్తం ఇరాన్నే రూపమాపుతానని చెప్తోంది. మరోపక్క అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఉమ్మడి దాడులు కూడా చేస్తున్నాయి. ఈ తరుణంలో మిడిల్ ఈస్ట్ లో యుద్ధం ఇంకెన్నాళ్ళు అని చెప్పి కూడా ప్రశ్న వస్తోంది. మిడిల్ ఈస్ట్ లో ఈ యుద్ధం ఇంకొంతకాలం కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది, మరి కొన్ని నెలలు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇంత యుద్ధం అవసరం అని చెప్పి అమెరికాలో కూడా ప్రతిఘటన కాస్త స్టార్ట్ అయింది. జో కెంట్ అని చెప్పి అమెరికాలో నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ చీఫ్ ఎవరైతే ఉన్నారో డొనాల్డ్ ట్రంప్ కి అత్యంత సన్నిహితుడు. ఆయన ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాడు. మిడిల్ ఈస్ట్ లో ఏ యుద్ధాలైనా ట్రాపేనని, యుద్ధం వల్ల బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అవుతాయని, అంతేకాదు ఈ జో కెంట్ భార్య కూడా సిరియన్ వార్ లో చనిపోయిందనమాట. అప్పటి నుంచి కూడా ఆయన పూర్తి స్థాయిలో యుద్ధాలకి వ్యతిరేకం. సో యుద్ధం వద్దు అని చెప్పి ఆయన ఎంత చెప్తున్నా డొనాల్డ్ ట్రంప్ వినట్లేదని చెప్పి జో కెంట్ మనస్తాపం చెంది నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ చీఫ్ గా రిజైన్ చేశారనమాట. అయితే ఈ పరిస్థితిలో అసలు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? జూయిష్ లాబీ వల్ల యుద్ధం కంటిన్యూ అవుతుందా, లేదా అమెరికన్ మీడియా వల్ల కంటిన్యూ అవుతుందా, లేదా డొనాల్డ్ ట్రంప్ ఖ్యాతి పెంచుకోవడానికి దీన్ని కంటిన్యూ చేస్తున్నారా? ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ గా క్యాంపెయిన్ చేశారో ఆ క్యాంపెయిన్ లో నేను ఫర్ ఎవర్ వార్స్ కి వ్యతిరేకం అని చెప్పారు. అలాంటప్పుడు ఇలాంటి లాంగ్ స్టాండింగ్ ఎండ్యూరింగ్ వార్స్ లో ఎందుకు దూరారు అని చెప్పి కూడా చాలా మంది ఇప్పుడు ఆలోచిస్తున్నారు.